ఇచ్చామనుకో, దాన్నేమని పిలుస్తారంటే సెట్ అని పిలుస్తారని మీ అందరికి తెలుసు కదా! సెట్ అంటే ఏంటిదని తెలుసు? ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని, ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏవైనా సరే ఇలా ఐటెమ్స్ 1, 2, 3 ఇలా ఏవైనా సరే మనం ఐటెమ్స్‌ని గనక ప్లేస్ చేసేసామనుకో, దాన్నేమంటారంటే ఏమని పిలుస్తారంటే సెట్ అని పిలుస్తారు. అలాని మళ్ళీ చెప్తున్నాననమాట. సెట్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్. అంటే ఒక స్ట్రింగ్ అంటే ఎలా ఫార్మ్ చేస్తాం? స్ట్రింగ్ అంటే ఎలా ఫార్మ్ చేస్తాం? డబుల్ కోట్స్ తీసుకొని దాంట్లో స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాస్తే దాన్ని స్ట్రింగ్ అని చెప్పినట్లు, ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో కొన్ని సర్టైన్ ఆర్డర్‌లో కొన్ని ఐటెమ్స్‌ని గనక పెట్టుకున్నామనుకో, దాన్నేమని పిలుస్తారంటే లిస్ట్ అని. టపుల్ అంటే రౌండ్ బ్రేసెస్‌లో ఏవైనా కొన్ని ఐటెమ్స్‌ని గనక పెట్టుకున్నామనుకో, దాన్నేమంటారంటే టపుల్ అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా! అలానే ఈరోజు సెషన్‌లో మనం ఏం చేస్తున్నామంటే డేటా స్ట్రక్చర్‌లో ఉన్న మరొక ఇన్‌బిల్ట్ ఫీచర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అది ఏంటిదంటే సెట్ అనే ఆప్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సెట్ అంటే ఏంటంటే ఏదైనా ఏవైనా సరే ఏవైనా ఏమంటారు వాటిని ఫ్లవర్ బ్రేసెస్ అంటారు. అంటే వాటిని ఏమంటారంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బ్రేసెస్ అని పిలుస్తారన్నమాట. ఏవైనా ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ అంటారు. బ్రేసెస్ అంటారు. ఏవైనా ఒక బ్రేసెస్ తీసుకొని ఆ బ్రేసెస్ లోపల ఏవైనా సరే కొన్ని ఐటెమ్స్‌ని గనక పెట్టుకున్నాం అనుకో, ఒక ఐటెమ్ తర్వాత మరొక ఐటెమ్ అంటే కామాతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఒక ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏవైనా సరే కొన్ని ఐటెమ్స్‌ని గనక ప్లేస్ చేసుకుంటా ఎళ్ళామనుకో, ఆ ఫార్మ్ చేసిన దాన్ని ఏమంటారంటే సెట్ అని పిలుస్తాం. సెట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ డేటా. అంటే అది కూడా ఏంటంటే ఒక డేటా టైప్‌కి సంబంధించింది. స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ అని పిలిచినట్లే పైథాన్‌లో సెట్ అనే దాన్ని కూడా ఏం చేస్తారంటే ఒక డేటా టైప్‌గా కన్సిడర్ చేస్తారనమాట. ఏంటిదంటే సెట్ అంటే ఎలా ఫార్మ్ చేస్తారు? డబుల్ కోట్స్ తీసుకొని దాంట్లో ఏవైనా సరే ఐటెమ్స్‌ని గనక పెట్టుకున్నామనుకో, దాన్నేమని పిలుస్తారంటే సెట్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హౌ టు క్రియేట్ ఏ సెట్. అంటే మన పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో సెట్‌తో డీల్ చేయడం అనే దాని గురించి చూస్తాం. దాంట్లో సెట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనేది ఒకసారి లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఒకసారి మనం కోడ్ ప్లే గ్రౌండ్‌లోకెళ్ళి దాన్ని ఒక్కసారి అర్థం చేసేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే. ఓకే. యాహ్! డన్. నేనేం చేశానంటే సెట్ గురించి నేర్చుకుంటున్నాను. ఓకే. సెట్ అంటే ఏంటిది? సెట్ అంటే ఏంటిది? సెట్ అనంగానే మీరు చెప్పాలనమాట. ఏంటిది? ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో కొన్ని ఐటెమ్స్ పెట్టుకున్నాను. 1, 2, 3, 4 అనే ఐటెమ్స్ పెట్టుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ఫ్లవర్ బ్రేసెస్ క్లోజ్ చేశాను. అంటే 2 ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏవైనా సరే ఐటెమ్స్‌ని గనుక తీసుకున్నామనుకో దాన్నేమని పిలుస్తారంటే సెట్ అని పిలుస్తారు. అంటే ఒక సెట్ అనేది క్రియేట్ చేశాను. ఎప్పుడైనా సరే ఒక సెట్‌ని గనక క్రియేట్ చేశామనుకో సెట్ అనేది ఒక డేటా టైప్ లాంటిది. ఒక సెట్‌ని గనక క్రియేట్ చేసేసామనుకో దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. అందుకోసం ఏం చేయాలంటే ఈ సెట్‌ని మనం స్టోర్ చేసుకోవాలంటే పైథాన్‌లో ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్‌లో ఏం చేస్తామంటే సెట్ అనే దాన్ని స్టోర్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్‌లో నేను తీసుకున్న సెట్ అనేది ప్రాపర్‌గా స్టోరేజ్ అయిందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేముందో చూద్దాం. యాహ్! అప్పుడు నాకేమైందంటే సెట్ అనేది సెట్ అనేది ఏమైందంటే నాకు క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఫైనల్లీ నాకు అర్థమైంది. సెట్ అంటే ఏంది? ఏవైనా సరే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏవైనా సరే ఆర్డర్డ్ ఐటెమ్స్‌ని గనక ఆర్డర్‌లో గనక ఐటెమ్స్‌ని ప్లేస్ చేసుకుంటా వెళ్ళామనుకో దానిని ఏమంటారంటే సెట్ అని పిలుస్తారు. ఇలా సెట్ క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది. ఓకే. వసంత డూ యూ హావ్ ఎనీ డౌట్స్? డూ యూ ఓకే. అలానే నేనిప్పుడు ఏం చేద్దామంటే, డబుల్ కోట్స్ లోపల ఏవైనా స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చామనుకో దాన్ని స్ట్రింగ్ అని చెప్పాం. అదే అది స్ట్రింగా కాదనేది ప్రాపర్‌గా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేసేసాము, ఎలా చెక్ చేసేసాము, అలానే మనం ఏదైతే క్రియేట్ చేసామో, ఆ క్రియేట్ చేసింది అది ఏ డేటా టైప్‌కి రిప్రజెంట్ చేస్తుందనేది చూడాలనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే, టైప్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకెళ్ళి నేనేం చేశానంటే ఏ అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే ఏ అనే వేరియబుల్‌లో ఏదైతే స్టోరేజ్ అయిందో ఆ స్టోరేజ్ అండ్ వాల్యూ అనేది ఏ డేటా టైప్‌కి సంబంధించిందనేది నాకు అర్థమైంది. అది ఏ డేటా టైప్‌కి సంబంధించిందంటే సెట్ అనే డేటా టైప్‌కి సంబంధించింది. ఓకే. అంటే ఇప్పుడు నాకు ఫైనల్‌గా ఒకటి అర్థమైంది. సెట్ అనేది ఒక పైథాన్‌లో ఉండే ఒక ఇన్‌బిల్ట్ డేటా స్ట్రక్చరు. ఈ సెట్ అనేది ఎలా ఫార్మ్ చేస్తారంటే బ్రేసెస్ గనక తీసుకొని ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో మనం ఏం చేసామంటే ఏ ఐటెమ్స్‌నైనా సరే ప్లే అరౌండ్ చేసి చూసాం. ఏ ఐటెమ్స్‌నైనా సరే దాంట్లో ఉంచొచ్చు అని నాకు అర్థమైంది. ఏ ఐటెమ్‌నైనా సరే తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ఐటెమ్ ఇచ్చి దాని తర్వాత కామా పెట్టి తర్వాత మరొక ఐటెమ్‌ని
తర్వాత మరొక ఐటెం, తర్వాత మరొక ఐటెంని ప్లేస్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ డేటా స్ట్రక్చర్‌లో వాల్యూస్‌ని ఇలా స్టోర్ చేస్తారని నాకు అర్థమైపోయింది. ఓకే. సెట్ అనేది ఏ డేటా టైప్ అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. నేను ఒక సెట్ తీసుకున్నాను. దాంట్లో 1 అని ఇంటీజర్, 2 అని ఇంటీజర్, 3 అని ఇంటీజర్, 4 అని ఇంటీజర్స్‌ని నేనేం చేశానంటే స్టోర్ చేసుకున్నాను. అలా ఇంటీజర్స్‌నే కాకుండా వాటితో పాటు స్ట్రింగ్స్ అనే వాటిని కూడా స్టోర్ చేసుకోవచ్చా లేదని చూద్దాం. అందుకోసం దీంట్లో నేనేం చేశానంటే ఈ సెట్ అనేది తీసేసుకొని ఈ సెట్‌లో కొన్ని ఐటెమ్స్‌ని తీసేసేసుకున్నాను అనమాట. ఈ 4 తర్వాత నేను కామా పెట్టేసేసి నేనేం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టుకొని దాంట్లో ఎస్ఐఎక్స్ 6 అని తీసుకున్నాను. 6 తీసుకొని నేనేం చేశానంటే ప్లేయర్ 1 చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు. యాహ్! అంటే ఒక సెట్ లోపల మనం ఏం చేయొచ్చంటే ఇంటీజర్ అనే డేటా టైప్‌ని పెట్టుకోవచ్చు. స్ట్రింగ్ అనే డేటా టైప్‌ని పెట్టుకోవచ్చు. అలానే ఇంకొకటి ఫ్లోట్ అనేది కూడా పెడదాం. ఫ్లోట్ అనేది చూద్దాం అంటే ఏం చేద్దాం 4.4 అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే ప్లేయర్ 1 చేసి చూసాను. ఓకేనా. అది కూడా ఏమైందంటే సెట్ లోపల పెట్టుకోవచ్చని నాకు అర్థమైంది. అంటే ఒక సెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము? ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాని లోపల ఏం చేస్తామంటే ఐటెమ్స్‌ని ఒక్కొక్క ఐటెమ్స్‌ని మనం ఏవైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్‌కి సంబంధించిన వాల్యూస్‌ని మనం ఏం చేయాలంటే ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఒక సెట్ లోపల ఏం చేయొచ్చంటే వాల్యూస్‌ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసేసేటప్పుడు వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఆర్డర్‌లో స్టోర్ చేసుకుంటూ వెళ్తామనమాట. అలా ఆర్డర్‌లో స్టోర్ చేసేటప్పుడు ఒక వాల్యూ స్టోర్ చేసినాక రెండో వాల్యూని కనుక స్టోర్ చేయాలంటే ఏం చేయాలంటే కామా అనేది రిప్రజెంట్ చేసి తర్వాత రెండో వాల్యూని, మూడో వాల్యూ స్టోర్ చేయాలంటే సెకండ్ ఐటెమ్ అయిపోయిన తర్వాత కామా ఇచ్చి మూడో ఐటెమ్‌ని అలా మనం ఏం చేయొచ్చంటే ఎన్ని రకాల వాల్యూస్‌నైనా సరే ఏం చేయొచ్చంటే ఒక సెట్ లోపల స్టోర్ చేయొచ్చు అని నాకు అర్థమైంది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు లిస్ట్ అనేది కూడా ఒక వాల్యూ కాబట్టి ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడికెళ్ళేసి స్క్వేర్ బ్రేసెస్‌లో తీసుకొని నేనేం చేసేసానంటే 1, 2 అని పెట్టాననమాట. అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లేయర్ 1 చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే ఏమైంది చూడు. అంటే ఒక సెట్ లోపల మనం ఏం చేయగలమంటే ఏం చేయగలము? ఈ ఇంటీజరు, ఫ్లోటు అండ్ స్ట్రింగ్ అనే వాల్యూస్‌ని స్టోర్ చేయగలం గానీ, లిస్ట్ అనే వాల్యూస్‌ని ఎప్పుడు గూడా మనం ఏం చేయగలమంటే స్టోర్ చేయలేము అని నాకు అర్థమైపోయింది. ఓకే. డన్. క్లారిటీ వచ్చేసేసింది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లిస్ట్ తీసేసేసి నేను టపుల్‌కి సంబంధించినవి పెడదాం అనుకున్నా. టపుల్ అనేది ఏంటిది? రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏం చేసేసానంటే 7, 8 అని పెట్టుకున్నాను. అని పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లేయర్ 1 చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైంది? ఓకే డన్. అంటే నాకప్పుడు ఏమర్థమైందంటే ఒక సెట్ లోపల ఏ డేటా వాల్యూనైనా సరే స్టోర్ చేయొచ్చు. టపుల్ అనేది స్టోరేజ్ అయింది కదా! లిస్ట్ ఎందుకు స్టోరేజ్ అవ్వలేదని చూద్దాం. అందుకని మళ్ళీ కామా పెట్టేసేసి కొంచెం స్పేస్ ఇచ్చి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే 9, అని పెట్టేసేసి నేనేం చేసేసానంటే 10 అని పెట్టాననమాట. పెట్టేసి నేనేం చేశానంటే ప్లేయర్ 1 చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే నాకు లిస్ట్ అనేది అస్సలు క్రియేట్ అవ్వట్లేదనమాట. ఓకే డన్. అంటే ఒక సెట్ లోపల మనం ఏం చేయగలమంటే లిస్ట్ అనే దాన్ని ఆల్వేస్ నెవర్ మనం ఎప్పుడు కూడా ఏం చేయగలమంటే సెట్ అనే దాన్ని ఎప్పటికీ కూడా మనం ఏం చేయలేమంటే క్రియేట్ చేయలేము అనేసి నాకు అర్థమైందన్నమాట. ఓకే డన్. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఒక సెట్‌ని క్రియేట్ చేయడంలో ఎవరికైనా డౌట్ ఉంది. No, sir. ఓకేనా? ఎక్కడా డౌట్ లేదు కదా! ఓకేనా? అంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చేసుకున్నాం. అంటే ఒక సెట్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ కామన్‌గా చేసే పైథాన్ డెవలపర్ చేసే ఫస్ట్ పాయింట్ అనమాట. అలానే సెకండ్ పాయింట్ గురించి చూద్దాం ఈ సెట్స్ గురించి. ఈ సెట్ గురించి చూసేసేటప్పుడు మీకు ఒక మిరాకిల్ అనేది కనపడుతుందనమాట. అన్‌రిపీటెడ్ వాల్యూస్, అన్‌రిపీటెడ్ సెట్ అనేది ఏమవుతుందంటే అన్‌ఆర్డర్డ్ ఐటెమ్స్ ఏవైతే అన్‌ఆర్డర్డ్ ఐటెమ్స్ ఉంటాయో ఆటన్నిటిని కూడా ఏం చేసిద్దంటే సెట్ అనేది క్రియేట్ చేయదనమాట. అంటే ఏంటిది అనేది చూద్దాం. అంటే సపోజ్ దట్ ఇప్పుడు నేను ఏం చేద్దామంటే కోడ్‌లోకెళ్ళి డైరెక్ట్ ఇచ్చేసేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక సెట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేశాను? ఏ అనే ఒక వేరియబుల్ సెట్ క్రియేట్ చేయాలనుకున్నాను. సెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసేసి దాంట్లో ఏం చేశానంటే 1, 2, 2, 3, 4, 5, 5, 5, 6 అని ఒక సెట్‌ని క్రియేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న సెట్‌లో ఏమేమి ఉన్నాయి ఐటెమ్స్? సతీష్ డూ యూ నో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి? కొంచెం చెప్పగలవా? ఏమేమి ఉన్నాయంటే 1 అనే ఇంటీజర్ ఐటెమ్, 2 అనే ఇంటీజర్ ఐటెమ్, 2 అనే ఇంటీజర్ ఐటెమ్, 3 అనే ఇంటీజర్ ఐటెమ్, 4 అనే ఇంటీజర్ ఐటెమ్, 5 అనే ఇంటీజర్ ఐటెమ్, 6 అనే ఇంటీజర్ ఐటెమ్స్ ఉన్నాయి. తర్వాత నేను ఎళ్ళేసేసి ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను.
అప్పుడు నాకేమైద్ది, ప్రింట్ ఆఫ్ ఏ అని రాసానుకో అప్పుడు నాకేమైద్ది, ఏ అనే వేరియబుల్‌లో మనం ఏవైతే సెట్ ఐటమ్స్‌ని క్రియేట్ చేసామో అవన్నీ కూడా ఉండాలి కదా! కానీ ఏమైంది అవుట్‌పుట్ చూద్దాం. ఏమైంది అంటే, ఏమైందంటే నాకు క్రియేట్ చేసిన సెట్‌లో నాకు వాల్యూస్ చూడు 1, 2, 3, 4, 5, 6 అనేవి వచ్చినియి. కానీ నేనేం చేశానంటే ఒక ఐటెమ్ ఇంటీజర్ 2 అనే ఐటెమ్‌ని 2 టైమ్స్ క్రియేట్ చేశాను. 5 అనే ఇంటీజర్ ఐటమ్స్‌ని 3 టైమ్స్ క్రియేట్ చేశాను. బట్ నాకేమొచ్చిందో చూడు ఒక సెట్ లోపల ఏమొచ్చింది? ఒక్కొక్కసారి మాత్రమే వచ్చేసింది. అంటే ఇప్పుడే నాకు ఆ లాజిక్ అర్థమైంది. అంటే మనం ఒక సెట్‌ని గనక క్రియేట్ చేస్తే, ఆ సెట్ లోపల ఏమవుతుంది అంటే నువ్వు ఎన్ని వాల్యూస్ అయినా క్రియేట్ చేసుకో. కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే, ఒక సెట్ లోపల ఒరిజినల్ వాల్యూస్‌ని మాత్రమే ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది. డూప్లికేట్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే మనం ఇస్తామో, ఆ డూప్లికేట్ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే పైథాను ఆటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే అవాయిడ్ చేయడం అనేది చేస్తది అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. అంటే ఒక సెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక వాల్యూ ఏదైతే ఇచ్చామో అదే వాల్యూని ఒకసారి మాత్రమే యూనిక్ వాల్యూస్ అంటే ఒక సెట్ లోపల యూనిక్ వాల్యూస్‌ని మాత్రం ఏం చేస్తుందంటే కంప్యూటర్ స్టోర్ చేసుకుంటుంది. రిమైనింగ్ ద డూప్లికేట్ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఇగ్నోర్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. ఓకే డన్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. సెట్ గురించి నాకు అర్థమైంది. సెట్ అనేది ఒక డేటా టైపు. ఈ సెట్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము? సెట్ అనేది పైథాన్‌లో ఒక ఇన్‌బిల్ట్‌గా ఉన్న ఒక డేటా టైప్‌కి సంబంధించిన ఫీచరు. ఒక సెట్ అనే దాన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఫ్లవర్ బ్రేసెస్ క్రియేట్ చేసేసి దాని లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఏ డేటా టైప్‌కి సంబంధించిన వాల్యూ అయినా సరే క్రియేట్ చేయవచ్చు అని నాకు అర్థమైంది. అలా ఒక డేటా టైప్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఒక వాల్యూ క్రియేట్ చేసాక మరొక వాల్యూకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే కామా అనేది రిప్రజెంట్ చేయాలి అని నాకు అర్థమైపోయింది. ఓకే డన్. అది కూడా ఎలా క్రియేట్ చేయాలో నాకు అర్థమైంది. సెకండ్ పాయింట్‌లో నేనేం చేశానంటే ఎప్పుడైనా సరే మనం ఒక సెట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఆ సెట్ లోపల మనం ఏ వాల్యూస్ ఇచ్చినా సరే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే దాంట్లో డూప్లికేట్ వాల్యూస్‌ని అవాయిడ్ చేసేసి ఓన్లీ ఒరిజినల్ వాల్యూస్ దట్ మీన్స్ యూనిక్ వాల్యూస్‌ని మాత్రమే ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అవును సార్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి చూద్దాం అన్నమాట ఇప్పుడు. అదేంటిది అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక సెట్ అనేది తీసుకున్నాను కదా! నేను 1, 2, 3 అనే ఐటెమ్స్‌తో నేనేం చేశానంటే 1 అనే ఇంటీజర్ ఐటెము, 2 అనే ఇంటీజర్ ఐటెము, 3 అనే ఇంటీజర్ ఐటెమ్‌తో ఒక సెట్‌ని క్రియేట్ చేద్దాం. దాంట్లో నేనేం చేద్దామంటే 5 అనే ఇంటీజర్ ఐటెమ్‌ని ఎలా యాడ్ చేస్తారని చూద్దాం. అంటే మనం క్రియేట్ చేసుకున్న సెట్‌లోని ఒక న్యూ వాల్యూని ఎలా యాడ్ చేస్తారనే దాని గురించి చూద్దాం. యాడింగ్ ఏ న్యూ వాల్యూ. యాడింగ్ ఏ న్యూ వాల్యూ ఇంటూ ద సెట్. అంటే ఒక సెట్‌కి ఒక న్యూ వాల్యూని ఎలా క్రియేట్ చేస్తారు అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. లైక్ ఇప్పుడు నేనేం చేశానంటే ఒక సెట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఏంటిదంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లో నేనేం చేసుకున్నానంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో 1 అనే ఐటెము, 2 అనే ఐటెము, 3 అనే ఐటెము అనేది తీసుకున్నాను. 4 అనే ఐటెమ్ తీసుకున్నాను. ఒక సెట్ లోపల నేనేం చేశానంటే 1, 2, 3, 4 అనే ఇంటీజర్ ఐటెమ్స్ నేనేం చేశానంటే క్రియేట్ చేశాను. తర్వాత నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే 6 అనే ఒక ఇంటీజర్ ఐటెమ్ తీసుకొచ్చి మనం క్రియేట్ చేసిన సెట్‌కి యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే ఎలా చేస్తారని చూద్దాం. అందుకోసం నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అంటే నాకు నేను క్రియేట్ చేసుకున్న సెట్‌లో ఏ ఐటెమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఓకే డన్. నాకు ఏ అనే సెట్ లోపల ఏమున్నాయంటే 1, 2, 3, 4 అనే ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక న్యూ వాల్యూని తీసుకొచ్చి ఈ సెట్‌కి యాడ్ చేయాలనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారని చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. నా దగ్గర నేనేం చేశానంటే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఏంటిది? టీ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేనేం చేశానంటే ఒక లిస్ట్ తీసుకున్నాను. స్క్వేర్ బ్రేసెస్‌లో 1, 2 అనే ఒక ఐటెమ్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ లిస్ట్‌లో ఒక న్యూ వాల్యూని గనుక యాడ్ చేయాలనుకో అప్పుడు ఎలా యాడ్ చేస్తాం? ఒక న్యూ వాల్యూని తీసుకొచ్చి యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాం? ఏదైనా ఒక న్యూ వాల్యూని తీసుకొచ్చి యాడ్ చేయాలనుకో ఎలా యాడ్ చేస్తాం? ఇప్పుడు నేను 6 అనే ఒక న్యూ వాల్యూని తీసుకొచ్చి ఇదే లిస్ట్‌కి యాడ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను? ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఇలా పెట్టుకున్నాననుకో అప్పుడు నాకేమైద్ది? ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాననుకో అప్పుడు నాకేమైద్ది? ఏమీ రాదు.
వై ఎందుకు అనేది అదేందో చూద్దాం. అదేందో తర్వాత చూసేసేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఎప్పుడు కూడా ఒక లిస్ట్‌లో గానీ, ఒక టేబుల్‌లో గానీ మనం ఏం చేస్తామంటే ఒక న్యూ వాల్యూని ఆల్వేస్ ఎప్పుడూ కూడా ఏం